హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెల్ గురించి. సో నేను రీసెంట్గా జర్మనీ నుంచి ఫ్రాన్స్ ట్రావెల్ చేశాను ఒక వారం బిజినెస్ ట్రిప్ మీద. సో ఈ ట్రావెల్లో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ప్లస్ డిఫరెన్సెస్ ఏంటి నేను జర్నీ టు ఫ్రాన్స్. సో వీటిని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది జర్మనీలో మేము ఉంటున్న ఇల్లు. మేము జర్మనీలో సౌత్ సైడ్ ఉంటాము. ప్లస్ ఫ్రాన్స్ వచ్చేసి జర్మనీకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో నేను ట్రావెల్ చేసిన లొకేషన్ వచ్చేసి సర్జీ అనే లొకేషను, అది ఫ్రాన్స్లో ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టౌన్ అనమాట. ప్లస్ గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ లొకేషను. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ లొకేషన్ వచ్చేసి మీకు ప్యారిస్కి 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ప్యారిస్తో ఎందుకు చెప్తున్నానంటే ప్యారిస్ అందరికీ తెలిసిన ఏరియా కాబట్టి మీరు గెస్ట్ చేయొచ్చు అనమాట, ప్యారిస్కి ఓకే ఇంత దూరంలో ఉందని చెప్పేసి. ప్లస్ ఈ టోటల్ జర్నీ వచ్చేసి జర్మనీ నుంచి నేను వచ్చిన లొకేషన్ ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ దూరంలో ఉందండి మొత్తం. సో మేము రోడ్ తీసుకున్నాము, ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ రూట్ అనమాట. కంపేర్ టు అదర్ పాసిబుల్ వేస్. ఈ లొకేషన్కి మనము ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ఆన్ రోడ్ వెళ్ళొచ్చు. కాకపోతే ఈ కరోనా రిస్ట్రిక్షన్స్ వలన మేము ప్రస్తుతం లూజ్ చేశారు యాక్చువల్గా రిస్ట్రిక్షన్స్. కాకపోతే సేఫ్టీ పర్పస్ కోసం అని చెప్పేసి మేము కార్ చూస్ చేసుకున్నాను నేను యాక్చువల్గా బెటర్ అని చెప్పేసి. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నేను ఇంట్లో స్టార్ట్ అయ్యాను. 8 o'clockకి. అక్కడ 1 week అక్కడ ఒక వారం ఉంటున్నాం కాబట్టి అక్కడ కావాల్సిన థింగ్స్ ఏంటి, క్లాత్స్ ఏంటి మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ముందు రోజే ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాను, తర్వాత రోజు హడావిడిగా ఉండదని చెప్పేసి. సో నాకు కంపెనీ కార్ ఇచ్చిందనమాట ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి. ఎందుకంటే కొన్ని థింగ్స్ కూడా ఉన్నాయి క్యారీ చేయాల్సినవి యాక్చువల్ నేను. సో కంపెనీ కార్ ఇచ్చింది. సో నేను నా కార్లో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి కంపెనీకి వెళ్ళిపోయి అక్కడ కంపెనీ కార్ పిక్ చేసుకొని అక్కడ నాతో పాటు ఇంకా కొలీగ్ జాయిన్ అవుతాడు యాక్చువల్గా, అతను కూడా పిక్ చేసుకొని సో మేము ఇద్దరం కలిసి ఇంకా మేము ఫ్రాన్స్ స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా. సో ఫైనల్గా నీర్జాకను బుడదానికి బాయ్ చెప్పేసి ఇంకా నేను ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను యాక్చువల్ కార్ పిక్ చేసుకుందని చెప్పేసి. సో నా ఆఫీస్లో ఆల్రెడీ కార్ పిక్ చేసుకొని మా కొలీగ్ని కూడా పిక్ చేసుకొని ఇంకా మేము ఆన్ ద రోడ్స్ అనమాట టువర్డ్స్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లోకి మేము ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన 1.5 hourకి, జర్మనీ నుంచి స్టార్ట్ అయిన 1.5 hourకి ఫ్రాన్స్లోకి ఎంటర్ అయ్యాము. ఎందుకంటే ఫ్రాన్స్ వచ్చేసి జర్మనీకి బార్డర్లో ఉంటుంది. సో అంత ఎక్కువ దూరంలో ఉండదు. కానీ ఫ్రాన్స్కి రీచ్ అయిన తర్వాత ఎంటర్ అవుతున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్పీడ్ రిస్ట్రిక్షన్స్, ట్రాఫిక్ రూల్స్ జర్మనీతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. స్పీడ్ రిస్ట్రిక్షన్స్ కానీ ప్లస్ కొన్ని సైన్స్ కానీ ప్లస్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీలో ఆటోబాన్ హైవే మీద కొన్ని హైవేస్ మీద అన్లిమిటెడ్ స్పీడ్ ఉంటుందన్నమాట. యూ కెన్ గో విత్ ఎనీ స్పీడ్, డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపబిలిటీ అండ్ కార్ క్యాపబిలిటీ. సో కొన్నిట్లో ఏంటంటే కొన్ని ఆటోబాన్స్ మీద మ్యాక్సిమం 120 ఉంటుంది. సో కానీ ఫ్రాన్స్లో ఏంటంటే ఈ అన్లిమిటెడ్ స్పీడ్ లేదనమాట. సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 130 km/h. సో మీరు కొంచెం క్రాస్ అయినా సరే అక్కడ మీరు ఈ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ కనుక మీరు కేర్ చేయకపోతే గ్యారంటీగా మీకు ఫైన్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. మనకి ఇక్కడ కేర్ చేయబడడం మిమ్మల్ని వచ్చి ఎవరో ఒకరు వచ్చి కంట్రోల్ చేయటం, ఈ స్పీడ్లో వెళ్తున్నారని చెప్పేసి ఆపి అడగటం అలా ఏమి ఉండదండి యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే కెమెరాస్ ప్లస్ రాడార్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అవి మీరు ఎప్పుడైతే స్పీడ్ క్రాస్ అవుతారో ఆటోమేటిక్గా మీకు మీ ఫోటోని, మీ కార్ నెంబర్ని క్యాప్చర్ చేసి మీకు ఫైన్ని ఇంటికి పంపించేస్తాం ఆటోమేటిక్గా. సో ఈ ఫైన్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రం గ్యారంటీగా స్పీడ్ రిస్ట్రిక్షన్స్ మాత్రం చూసుకోండి గ్యారంటీగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు లొకేషన్ యాక్చువల్గా చాలా బాగుంది. మేము హైవే మీద వెళ్తున్నాం అనమాట. పక్కన రైట్ సైడ్ కానీ మీకు ముందుగానే చూస్తే చాలా బాగుంది యాక్చువల్గా. నాకు తెలియదు యాక్చువల్లీ మీకు ఎలా కనిపిస్తుందని చెప్పేసి యాక్చువల్గా ఈ వీడియోలో. కానీ మేము జస్ట్ డైరెక్ట్గా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుందండి యాక్చువల్గా. ప్లస్ మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 400 kilometers దూరం ఉందండి ఇంకా ప్యారిస్. ఇంకా అక్కడ నుంచి దాని తర్వాత ప్యారిస్ రీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇంకో 40 to 50 kilometers ట్రావెల్ చేయాలి మేము వెళ్ళాల్సిన లొకేషన్కి. కానీ మధ్యలో మాత్రం ఆ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి యాక్చువల్గా.
అంటే మాకు రోడ్ ట్రావెల్ కొంచెం టఫ్ అనిపించినా సరే చాలా వర్త్ అనిపించింది. అంటే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటే ట్రావెల్ చేస్తుంటే. సో ఇంకో విషయం ఏంటంటే రోడ్ ట్యాక్స్. సో మీకు జర్నీలో ఏంటంటే మీరు ఆటోబాన్ యూజ్ చేసుకున్నందుకు టోల్స్ దగ్గర ఏం పే చేయాల్సిన పని ఉండదు. మన ఇండియాలో పే చేస్తాం కదా అలాగా. కానీ ఇక్కడ ఫ్రాన్స్లో మాత్రం ఈ రూల్ ఉందన్నమాట. మీరు ఆటోబాన్ యూజ్ చేసుకోవాలంటే గ్యారంటీగా టోల్స్ పే చేయాల్సిందే. మా రూట్లో మేము ఆల్మోస్ట్ లైక్ 5 to 6 ప్లేసెస్లో ఇట్లాగా ఆగేసి టోల్స్ పే చేసి వెళ్ళామన్నమాట. సో ఇది కూడా చాలా కాస్ట్లీగా ఉంది. అంత చీప్ ఏం లేదనమాట, చీప్ ఏం లేదు. సో మేము ఆల్మోస్ట్ లైక్ 5 to 6 ప్లేసెస్ ఆల్ టుగెదర్ కలిపి 70 to 80 euros పే చేసాము. అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 7,000 నుంచి 8,000 రూపాయలు అనమాట. ఆల్మోస్ట్ లైక్ 5 to 6 అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్గా ప్యారిస్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి 30 kilometers డిస్టెన్స్ ఇంకా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ప్యారిస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అంటే ప్యారిస్లో ఆల్మోస్ట్ లైక్ 15 to 20 kilometers ట్రావెల్ చేసాం విత్ ఇన్ ప్యారిస్లో. సో ఈ 15-20 kilometersలోనే మేము ఆల్మోస్ట్ లైక్ 6 to 7 టనల్స్ త్రూ అయ్యాము. సో టనల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి నేను జర్నీతో కంపేర్ చేస్తే. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు వేరే యూరోపియన్ కంట్రీ నుంచి ఫ్రాన్స్కి వచ్చి ఫ్రాన్స్లో డ్రైవ్ చేయాలంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు అంటే మోటార్ బైక్ డ్రైవర్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే జర్నీలో ఏంటంటే మోటార్ బైక్ నడిపే వాళ్ళు అట్లీస్ట్ కొంచెం 1.1 to 1.5 మీటర్ డిస్టెన్స్ సేఫ్టీ డిస్టెన్స్ ఫాలో అవుతారు యాక్చువల్గా, అంటే కార్స్కి. కానీ ఫ్రాన్స్లో మాత్రం కొంచెం గ్యాప్ ఉన్నా సరే బైక్ డ్రైవర్స్ దూరం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. అది మాకు చాలా డేంజరస్ అనిపించింది. అంటే మా ముందే ఆల్మోస్ట్ లైక్ 2 to 3 యాక్సిడెంట్స్ అయ్యాయన్నమాట బైక్ డ్రైవర్స్తో. అంటే కొంచెం గ్యాప్ ఉన్నా సరే ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ప్లస్ దూరం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. ప్లస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించిందంటే మాకు ఒకవేళ జర్నీలో యాక్సిడెంట్ అయితే ఏంటంటే ఎవరైతే మిస్టేక్ ఉంటుందో వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ ద్వారా వేరే వాళ్ళకి. కానీ ఫ్రాన్స్లో ఏంటంటే తప్పు ఎవరిదైనా సరే యాక్సిడెంట్ అయితే ఇద్దరు 50-50% షేర్ చేసుకోవాలి. సో ఇదేంటంటే ఒక రకంగా అడ్వాంటేజ్, ఇంకొక రకంగా డిసడ్వాంటేజ్. ఎందుకంటే మీరు మంచి డ్రైవర్ అయితే మీరు యాక్సిడెంట్ అయితే మీరు కూడా పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు బ్యాడ్ డ్రైవర్ అయితే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఫైనల్గా మేము ఈవినింగ్ 3 o'clockకి సర్జీ రీచ్ అయ్యాము. కాకపోతే ఇమీడియట్గా మేము హోటల్లో చెక్-ఇన్ అవ్వలేదు. సో అంటే ఆఫీస్లో కొంచెం ఇమీడియట్గా అర్జెంట్ వర్క్ ఉందన్నమాట. మేము డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ వర్క్ చూసుకొని ప్లస్ నెక్స్ట్ రోజుకి కావాల్సిన అరేంజ్మెంట్స్ మొత్తం చేసుకొని ఇంకా ఫైనల్గా 7 o'clockకి హోటల్కి వచ్చి చెక్-ఇన్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే నాకు రూమ్ నెంబర్ 135 ఇచ్చారు. ప్లస్ ఇక్కడ వచ్చేసి కీలా కాకుండా ఒక చిప్ ఇచ్చారనమాట యాక్చువల్గా అంటే హోటల్ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి. సో ఈ చిప్ మనం ఎప్పుడైతే దీంట్లో ఇన్సర్ట్ చేస్తామో మనకి గ్రీన్ లైట్ వస్తుంది కదా. సో గ్రీన్ లైట్ వస్తే ఇండికేషన్ ఏంటంటే ద సెక్యూరిటీ ఈజ్ డియాక్టివేటెడ్ అనమాట, సెక్యూరిటీ సిస్టమ్. దెన్ యూ కెన్ ఎంటర్ ఇంటు ద రూమ్. సో ఒకసారి రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అంటే హోటల్ ఎలా ఉంది, అంటే హోటల్ రూమ్ ఎలా ఉంది, ఇది సంథింగ్ లైక్ స్టూడియో అపార్ట్మెంట్లో ఉంది. అంటే కిచెన్ ఇచ్చాడు, ప్లస్ కిచెన్లో కూడా యుటెన్సిల్స్ ఇచ్చాడు యాక్చువల్గా, ప్లేట్స్ అన్నీ ఇచ్చాడు అనమాట. మనం కావాలంటే కుక్ చేసుకోవాలనుకుంటే. కాకపోతే మాకు టైం లేక కుక్ చేసుకోవడం కుదరలేదు. దీంట్లో ఏంటంటే ఒక స్పెషాలిటీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ బఫే ఉంది యాక్చువల్గా, మీకు చూపిస్తాను యాక్చువల్గా రేపు మార్నింగ్ ఎలా ఉందని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ బఫే ప్లస్ బయట అంబియన్స్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా, హోటల్ అంబియన్స్ కూడా. నాకు ఇవాళ టైం కుదరలేదు యాక్చువల్గా, నైట్ వచ్చాం కాబట్టి బాగా అలసిపోయాము. సో రేపు టైం ఉన్నప్పుడు మీకు టైము తీసుకొని మీకు రేపు చూపిస్తాను యాక్చువల్గా. అంటే హోటల్ అంబియన్స్ ఎలా ఉంది, బయట చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ కుక్ చేసుకోవడానికి కూడా మీకు ఒక స్టవ్ ఇచ్చాడు, ప్లస్ అంటే వాష్ చేసుకోవడానికి డిష్ వాషర్ ఇచ్చాడు. అంటే గిన్నెలు ఏమైనా ఉంటే మీకు వాష్ చేసుకోవడానికి డిష్ వాషర్ ఇచ్చాడు, సోప్స్ చాలా బాగుందండి యాక్చువల్గా. అంటే మీకు ఒకవేళ ఇక్కడ స్టే చేయాలంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇది రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ మాకు పర్ డేకి 120 euros ఛార్జ్ చేశాడు. సో 120 euros అంటే ఆల్మోస్ట్ మీకు ఇండియన్ కరెన్సీలో 12,000 రూపీస్ అండ్ 11,000 to 12,000 రూపీస్ వస్తుంది పర్ డే. కానీ చాలా బాగుంది యాక్చువల్గా, అంబియన్స్ కానీ అంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంది హోటల్ ఇది.
బాగా ఇంకా పడుకుని పోయాము నైట్ డిన్నర్ చేసేసి. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బఫే అనమాట. చాలా బాగుంది యాక్చువల్‌గా. అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది యాక్చువల్‌గా జర్మన్ బ్రేక్‌ఫాస్ట్ కను ఫ్రాన్స్ బ్రేక్‌ఫాస్ట్‌కి. సో మీకు ఇక్కడ అంటే ఫ్రాన్స్ వచ్చేసి ఫేమస్ ఫర్ చీజ్ అండ్ క్రాసెంట్స్ అనమాట. చాలా బాగున్నాయి. నేను గ్యారంటీగా డిఫరెన్స్ చూసాను యాక్చువల్‌గా దీనికను ఫ్రాన్స్ కను జర్మన్ దానికి క్రాసెంట్స్‌కి. సో నేను ఇక్కడ మళ్ళీ డిటాక్స్ డ్రింక్ ఒకటి తీసుకున్నాను. అంటే ఇది ఫారెస్ట్ మేడ్ డిటాక్స్ డ్రింక్ అంట. అంటే వెజిటబుల్స్‌తోను హెర్బల్స్‌తో చేసిన డ్రింక్ చాలా బాగుంది. ప్లస్ ఇది వచ్చేసి హోటల్ యాంబియన్స్. నెక్స్ట్ రోజు నాకు కొంచెం టైం ఉంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో ఒక వ్యూ చూపిద్దామని చెప్పేసి ఒక షూట్ చేశాను. సో ఇక్కడ చూస్తే మీరు హోటల్ అంటే కాస్ట్ కూడా 1 రూమ్‌కి చాలా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. కానీ వర్త్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ ట్రిప్‌కి వచ్చేటట్టయితే నేను షూర్‌గా ప్రిఫర్ చేస్తాను అండ్ రికమెండ్ చేస్తాను ఈ హోటల్‌లో ఉండడానికి. సో అండ్ ఇక్కడ ఫ్యామిలీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ రూమ్స్‌కి 4 పర్సన్స్‌కి దే ఆర్ చార్జింగ్ అప్ టు 140-150 యూరోస్ పర్ డే చార్జ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వలెంట్ టు లైక్ 13,000-15,000 ఇండియన్ రూపీస్. కానీ మీరు బిజినెస్ ట్రిప్ మీద వస్తే మాత్రం గ్యారంటీ రికమెండ్ చేస్తాను. హోటల్ యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్‌గా. అంటే చాలా స్పేషియస్‌గా ఉంది. ప్లస్ పైన టాప్ వచ్చేసి మీకు టాప్ వచ్చేసి ట్రాన్స్పరెంట్‌గా ఉంది. సమ్మర్‌లో మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది మీకు గ్యారంటీగా. ప్లస్ దీంట్లోనే ఇన్‌బిల్ట్ రెస్టారెంట్ ఉంది యాక్చువల్‌గా. అంటే హోటల్‌లోనే ప్లస్ బార్ ఉంది. మీకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దీంట్లో ఇంక్లూడెడ్ యాక్చువల్‌గా ఈ ప్రైస్‌లోనే. సో బఫెట్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 6:30 నుంచి ఆల్మోస్ట్ లైక్ 11 వరకు ఓపెన్ చేసి ఉంటుంది బఫెట్. చాలా బాగుంది యాక్చువల్‌గా యాంబియన్స్ మాత్రం. నేనుంటున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. నాకు రూమ్ 135 ఇచ్చారు. సో ఆ రూమ్‌లో నుంచి ఇక్కడ షూట్ చేస్తుంటే అంటే బయట వ్యూ చూసారు కదా! చాలా బాగుంది యాక్చువల్‌గా బయట వ్యూ. ప్లస్ మీకు వెలుగేంటంటే బీర్ గార్డెన్ కూడా ఉంది. బీర్ గార్డెన్ అంటే ఏంటంటే మీరు బయట కూర్చొని ఏదైనా ఆర్డర్ చేసుకొని బయట కూర్చొని తినటం కానీ ఇట్లా చేయొచ్చు అనమాట. ప్లస్ మీకు హోటల్ బయట వచ్చేసి అంటే నా రూమ్ బయట వచ్చేసి ఇట్లాగా లాంగ్ ఉందనమాట. మీరు రిలాక్స్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఫ్యామిలీతో వచ్చినా సరే, కిడ్స్‌తో వచ్చినా సరే వెకేషన్ మీద ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు కొంచెంసేపు బయటకెళ్ళే ముందు కూర్చొని. చాలా బాగుంది యాక్చువల్‌గా. నాకైతే మాత్రం బాగా నచ్చింది. మీరు ఒకవేళ బిజినెస్ ట్రిప్ మీద వస్తే మాత్రం ఈ హోటల్‌ని గ్యారంటీగా రికమెండ్ చేస్తాను. ఇంకా ఫైనల్‌గా వెళ్ళే ముందు రోజు ఒక లేక్ వచ్చామన్నమాట మేము ఇక్కడ ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత థర్స్‌డే నైట్. సో ఈ లేక్ వచ్చేసి చాలా ఫేమస్ లేక్ అంటండి. ఆల్మోస్ట్ లైక్ మా హోటల్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఒక రెస్టారెంట్‌లో పిజ్జా కొంచెం ఆర్డర్ చేసేసి తినేసి జస్ట్ తిన్న తర్వాత ఈ లేక్ వ్యూ చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో మేము ఇది షూట్ చేసిన టైంకి ఆల్మోస్ట్ లైక్ టైం వచ్చేసి 8:30, 9 అవుతుంది. కానీ చూస్తున్నారు కదా ఇంకా సన్ అలాగే ఉన్నాడు. చాలా బాగుంది. సో ఆన్ ద లాస్ట్ డే ఫ్రైడే మా వర్క్ కంప్లీట్గా అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రాన్స్లో. సో మేము ఇంకా జర్మనీకి వెళ్ళటానికి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ 1:30కి స్టార్ట్ అయ్యాము ఫ్రైడే ఆఫ్టర్నూన్. సో వెళ్ళే ముందు మా కార్ ట్యాంక్ ఫిల్ చేసుకుందని చెప్పేసి పెట్రోల్ స్టేషన్కి వచ్చామన్నమాట. సో పెట్రోల్ స్టేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది జర్మనీతో కంపేర్ చేస్తే. అంటే ఇక్కడ ఆటోమేటిక్ మిషన్ అనమాట. కొంచెం లాంగ్వేజ్ ఇష్యూస్ వల్ల కొంచెం తంటాలు పడ్డాము. జర్మన్ ఆప్షన్ ఉంది, కాకపోతే అది వర్క్ అవ్వట్లేదు. సో అట్లీస్ట్ జర్మన్ ఆప్షన్ ఉన్నా సరే మేము మేనేజ్ చేసేవాళ్ళం. కాకపోతే ఫ్రెంచ్ ఆప్షన్ ఉందన్నమాట. ఫ్రెంచ్లోనే ఉంది. సో కొంచెం తంటాలు పడ్డాము. కాకపోతే కొంచెం ఫ్యూల్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది జర్మనీతో కంపేర్ చేస్తే. ఆల్మోస్ట్ లైక్ 35-40 సెంట్స్ ఎక్కువగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ 35-40 రూపీస్ ఎక్స్ట్రా అనమాట పర్ లీటర్కి. సో దాని తర్వాత మీకు ఒక కారు జస్ట్ వ్యూ చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న షూట్ చేశాను ఇక్కడ. సో మాకు వచ్చిన కార్ మోడల్ ఏంటంటే స్కోడా స్పోర్ట్ లైన్ మోడల్ అనమాట. ఇది రీసెంట్ మోడల్. సో చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. అంటే నావిగేషన్ కానీ ఇది ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ డ్రైవ్ యాక్చువల్ ఇది. ప్లస్ మీకు లెగ్ స్పేసింగ్ కానీ ప్లస్ వెనకాల వ్యూ కానీ ప్లస్ దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనమాట నాకు. అంటే మసాజింగ్ ఆప్షన్స్, అంటే సీట్ మసాజ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఒక బటన్ ఇచ్చాడు యాక్చువల్ దాంట్లో. ఆ బటన్ నొక్కితే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మీకు బాడీ మసాజ్ అవుతుంది అనమాట. కింద అంటే బ్యాక్ కానీ ప్లస్ కింద సీటింగ్ కానీ చాలా రిలాక్సింగ్గా ఉంది. అంటే ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే ఏంటంటే ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది చెప్పాలంటే. సో ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఈ కార్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 50,000 యూరోస్ ఉందండి. 50,000 యూరోస్ అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 40 lakhs ఉంది. కానీ చాలా కంఫర్ట్గా ఉంది. అంటే ప్రైస్ తగ్గట్టుగా కార్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మేము 5.5 to 6 hours జర్నీ చేసినా సరే మాకు జర్నీ చేసినట్టు అనిపించలేదు.
సో ఆల్మోస్ట్ లైక్ 600 కిలోమీటర్స్ కాబట్టి కొంచెం సేపు మా కొలీగ్ డ్రైవ్ చేశాడు, కొంచెంసేపు నేను డ్రైవ్ చేశాను. మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాము. సో లంచ్ చేసేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాం బ్యాక్ టు జర్మనీ. సో చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ అంటే మేము త్రూ ప్యారిస్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ప్యారిస్లో మాత్రం బాగా ట్రాఫిక్గా ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. సో ఫ్రైడే అంటే ఈవినింగ్ వచ్చేసి చాలా ట్రాఫిక్ ఉంటుంది. మాకు ఆల్మోస్ట్ లైక్ ట్రాఫిక్లోనే లైక్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వేస్ట్ అయిపోయింది. సో ఫైనల్గా జర్మనీకి వెళ్తున్నాను బ్యాక్కి. సో ఇంకా 4 to 5 అవర్స్ జర్నీ ఉంది జర్మనీకి. సో కాకపోతే త్రూ ప్యారిస్ వెళ్ళాలి. ఇంకా ప్యారిస్ వచ్చేసి ఇంకా 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి డ్రైవింగ్ ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే ప్యారిస్లో కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ మోటార్ బైక్ రిస్ట్రిక్షన్స్ మొత్తం ఉంటాయని చెప్పేసి, ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ నుంచి షూట్ చేయలేదు. సో మేము ఆల్మోస్ట్ లైక్ జర్నీ వెళ్ళేసరికి 8-8:30 అవుతుంది అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈ కార్ని ఆఫీస్లో అక్కడ డ్రాప్ చేసి నా కార్ పిక్ చేసుకుని ఆఫీస్కి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా. సో ఈ మధ్యలో ఏంటంటే మా కొలీగ్ని డ్రాప్ చేయాలి, ఎందుకంటే అతని హౌస్ వచ్చేసి మా ఇంటికంటే అంటే ఆఫీస్ కంటే ముందే ఉంటుంది. అతను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను. సో నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లైక్ 8:30 అయింది. అయినా సరే ఇంకా సన్నీగానే ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇంకా సన్నీగానే ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ తర్వాత ఇంటికి వచ్చాను అనమాట. చాలా అలసిపోయాను. సో ఇదేనండి నా ట్రావెల్ జర్నీ, అంటే జర్నీ టు ఫ్రాన్స్ అండ్ ఫ్రాన్స్ బ్యాక్ టు జర్మనీ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.